మరో బ్రేకింగ్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ తదితర పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. తమ తదుపరి కార్యాచరణపై కేసీఆర్ హరీష్ రావు చర్చించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ తదితర పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేముంది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. తమ తదుపరి కార్యాచరణపై కేసీఆర్ హరీష్ రావు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా కాళేశ్వరం నివేదికపై హైకోర్టు విచారణ కావచ్చు అండ్ ఆ తర్వాత జరిగే పరిణామాలపై ప్రస్తుతానికైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారంటున్నారు. ఓవరాల్ గా ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి పరిస్థితి? రమణ, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రస్తుతం ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి దామోదర్ రావు. అయితే ఈ రోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సవాల్ చేస్తూ 2 వేర్వేరు పిటిషన్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ 2 పిటిషన్లను కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ విచారించారు. అయితే విచారణ సమయంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కూడా స్పష్టం చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాంతో పాటుగా ఇక ఎక్కడైతే వివిధ ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియాలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు 60 పేజీల నివేదిక దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసినటువంటి హైకోర్టు సో తదితర పరిణామాల పైన ఇక ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యి ఆ భేటీలో ఇదే అంశాలపైన చర్చిస్తున్నారు. అయితే ఈ రోజు హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు హైకోర్టు ప్రధానంగా అడ్వకేట్ జనరల్ ఒక ప్రశ్న వేసింది. అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కి సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతారా, లేదంటే ఏమైనా తప్పిదాలు ఉంటే వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారా అని హైకోర్టు అడిగినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలోని చర్చ పెడతామనేది కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చెప్పినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. సో ఇక మరి ఇది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో చర్చ పెడితే ఏ విధంగా మనం దానిపైన చర్చించాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక ఆలోచన చేస్తుంది. అంటే ప్రభుత్వానికి డిమాండ్ కూడా చేసింది, సవాల్ కూడా చేసింది. అంటే ఏమని, ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కాంగ్రెస్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చ పెడితే చర్చించడానికి మేము సిద్ధమని చెప్పేసి కూడా సవాల్ ఇసిరారు మాజీ మంత్రి హరీష్ రావు గతంలోని. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి రాబోతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ భేటీకి ప్రాధాన్యత అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒకవేళ ఒకవైపు మనకి వర్షాకాల సమావేశాలు కూడా నెక్స్ట్ మంత్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, లేదంటే సపరేట్ గా మనకి ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన ప్రత్యేకించి 2-3 రోజుల పాటు ఏమైనా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి, ఏ విధంగా ప్రజలకు వాస్తవాలు తెలియపాలనేది కూడా ఒక నిర్ణయానికి రాబోతుంది. సో ఇప్పుడు అదే ఈ యొక్క భేటీలో చర్చిస్తున్నట్టు కూడా మనకు సమాచారం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి రాబోతుంది చెప్పాలని కూడా. ఎందుకు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి తెలంగాణకి జీవనాడి అనేటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా, దాంతో పాటుగా పంప్ హౌజులు, కెన్నెల్స్, సొరంగ మార్గాలు అనేకం ఉన్నాయి. కాబట్టి సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డలో ప్రధాన భాగం గుండెకాయ లాంటిది అనేటువంటి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సో అందులో 2 పిల్లర్లు పొందితే కాంగ్రెస్ పార్టీ పెద్ద రాద్ధాంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక విఫల ప్రాజెక్ట్ గా ప్రచారం చేసింది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే వీటన్నిటి అంశాలపైన కూడా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. దానిలో భాగంగానే ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా, ఎప్పుడు ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చ పెట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా డిటైన్ చేయడంతో పాటుగా ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాని తర్వాత
ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ చర్చ పెడితే అసెంబ్లీలో ప్రత్యేక ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చర్చ పెడితే మాత్రం దానిలో కూడా మనం ఏ విధంగా డిఫెన్స్ చేయాలనే దానిపైన కూడా కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు చర్చిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఫస్ట్ ఎంపీగా ఉన్నటువంటి దామోదరావు. తర్వాత మరి 2-3 రోజుల తర్వాత హరీష్ రావు గాని కేటీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో తర్వాత మరి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, దాన్ని ఏ విధంగా డిఫెన్స్ చేయాలన్న అంశం పైన కూడా బీఆర్ఎస్ సమాలోచన అయితే చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.